ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి OnePlus Nord Buds 3ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఫాస్ట్‌గా అన్బాక్సింగ్ చేసి దీంట్లో మనకి ఏం ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ దీని యొక్క కంప్లీట్ రివ్యూ అయితే మనం చేసేద్దాం. ఇదే మన OnePlus Nord 3 యొక్క బాక్స్ లో అయితే టైప్ సి కేబుల్, ఎక్స్ట్రా ఇయర్ డిప్స్, బడ్స్ యొక్క మాన్యువల్ గైడ్ అండ్ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కేస్ విషయానికి వచ్చేస్తే ముందుగా ఇక్కడ OnePlus అనే బ్రాండింగ్ అయితే ఇచ్చినారు. కింద ఇండికేటింగ్ లైట్ ఉంది. బాటమ్ లో టైప్ సి పోర్ట్ అండ్ సైడ్ లో బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ అయితే చాలా సింపుల్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు. బడ్స్ యొక్క డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాటమ్ లో కొంచెం బ్రాడ్ గా ఉంది. మ్యాట్ ఫినిష్ అండ్ అలాగే పైన గ్లాసీ ఫినిష్ అయితే చూడడానికి ఉంటుంది. ఈ బటన్ ని మనం 2 seconds హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే మొబైల్లో మనకి కనెక్టివిటీ అయితే షో చేస్తుంది. ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 15 seconds హోల్డ్ చేస్తే బడ్స్ అయితే మనకు రీసెట్ అయిపోతాయి. ఇక బడ్స్ ఒక టచ్ కంట్రోల్ చూసుకున్నట్టయితే సింగిల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ పాస్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ అయితే ఉందో అది ప్లే అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. కాల్స్ వచ్చేటప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే కాల్ అయితే ఆన్సర్ అవుతుంది అండ్ మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. బడ్స్ ని 1 second ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ANC మోడ్ అయితే ఆన్ అవుతుంది. అగైన్ 1 second హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే ట్రాన్స్పరెన్సీ మోడ్ లోకి వెళ్తుంది. అండ్ ఈ బడ్స్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. IP55 వాటర్ రెసిస్టెన్స్ చూడడానికి ఉంటుంది. 12.4 mm ఆడియో డ్రైవర్స్ అయితే ఉంటాయి. SBC అండ్ AAC కోడెక్ అయితే ఉంటుంది. గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ బడ్స్ తో మనకి డ్యూయల్ పేరింగ్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఒకేసారి 2 డివైస్ ని కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. క్వాడ్ మైక్ ENC సెటప్, 94 ms లో లాటెన్సీ చూడడానికి ఉంటుంది. 32 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ చూడడానికి ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది. కేస్ తో పాటు 43 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ చూడడానికి ఉంటుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ బడ్స్ 10 minutes ఛార్జ్ చేస్తే 11 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే దీంట్లో మనకి చూడడానికి ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే డిపెండ్స్ ఆన్ ANC అండ్ అలాగే మీరు ఎంత వాల్యూమ్ లో పెట్టి మ్యూజిక్ వింటున్నారో దాని మీద బ్యాటరీ బ్యాకప్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బడ్స్ లో మనకి యాప్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లే స్టోర్ నుంచి హే మెలోడీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నుంచి బడ్స్ ని యాడ్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బడ్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే షో చేస్తుంది. లైక్ కేస్ లో మనకి ఎంత ఛార్జింగ్ ఉంది అండ్ అలాగే బడ్స్ లో మనకి ఎంత ఉంది అనేది కంప్లీట్ గా షో చేస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు నాయిస్ క్యాన్సలేషన్ ని అండ్ అలాగే ట్రాన్స్పరెన్సీని ఆన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. గేమింగ్ చేసేటప్పుడు స్మూతర్ ఎక్స్పీరియన్స్ కోసం గేమ్ మోడ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి డ్యూయల్ కనెక్షన్ ని మీరు టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు వన్స్ డ్యూయల్ కనెక్షన్ మోడ్ ని టర్న్ ఆఫ్ చేస్తే 2 devices లో అయితే కనెక్ట్ చేసుకోలేరు. ఓన్లీ 1 device లో మాత్రమే మీరు కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫైండ్ మై బడ్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలాగే ఫిర్మ్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ నుంచి వాటిని చేసుకోవచ్చు. సౌండ్ మాస్టర్ EQ లో వెళ్తే ఇక్కడ మనకి 3 modes ఉన్నాయి. బ్యాలెన్స్డ్, సెరెనేడ్ అండ్ బేస్ అని. మీకు కావాల్సిన మోడ్ ని సెలెక్ట్ చేసుకుని మ్యూజిక్ ని వినొచ్చు. ఇక్కడ బేస్ వేవ్ అని ఇంకో ఆప్షన్ కూడా ఉంది. బేస్ ని తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు, లేదంటే మీ ఓన్ గా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. నేను బేస్ మోడ్ లో ఈ బడ్స్ తో సాంగ్స్ అయితే ప్లే చేశాను. బేస్ అయితే హెవీగా ఉందని చెప్పొచ్చు. ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో అంటే సాంగ్స్ వినేటప్పుడు ఎక్కువ బేస్ లో సాంగ్స్ వినడం ఇష్టమో వాళ్ళకి బడ్స్ అయితే పిచ్చగా నచ్చుతుంది. అండ్ అలాగే సెరెనేడ్ మోడ్ లో కూడా సాంగ్స్ అయితే ప్లే చేశాను. అండ్ ఈ మోడ్ లో వచ్చేసి మనకు ట్రెబుల్స్ అనేవి కొంచెం ఎక్కువ చూడడానికి ఉంటాయి. ఫుల్ వాల్యూమ్ లో ఎక్కువసేపు మ్యూజిక్ వింటే లైట్ గా ఇయర్స్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఈ యాప్ నుంచి మనం బడ్స్ యొక్క టచ్ కంట్రోల్స్ ని కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఉండదు. మీరు సాంగ్స్ ని వినేటప్పుడు మీ ఇయర్స్ నుంచి బడ్స్ చేస్తే సాంగ్ అనేది పాస్ అవ్వదు, అలాగే కంటిన్యూ అయితే అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ OnePlus మొబైల్ ఉన్నట్టయితే ఈ బడ్స్ కోసం మీరు సపరేట్ గా ప్లే స్టోర్ నుంచి యాప్ ని ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో మనకి సెట్టింగ్స్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనం ఈ బడ్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక ఈ బడ్స్ యొక్క రివ్యూ చూసుకున్నట్టయితే దీంట్లో ఉండే 32 dB ANC అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. వన్స్ మీరు ఇయర్స్ లో బడ్స్ పెట్టి నాయిస్ క్యాన్సలేషన్ మోడ్ ని ఆన్ చేస్తే మన సరౌండింగ్ లో ఉన్న నాయిస్ ని చాలా వరకు క్యాన్సిల్ చేస్తుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా చాలా ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. మన సరౌండింగ్ లో జరిగే నాయిస్ యాక్టివిటీలో ఎలాంటి రోబోటిక్ సౌండ్స్ లేకుండా చాలా క్లియర్ గా క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇక మ్యూజిక్ విషయంలో చెప్పలేదు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ బడ్స్ మనకి కాలింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మనకి ట్రాఫిక్ సౌండ్స్ లో అంటే మనం హెవీ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ట్రాఫిక్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి లైట్ గా క్యాప్చర్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా కాలింగ్ పర్పస్ కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ బడ్స్ మనకి మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా చూడడానికి ఉంటుంది.
సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ బడ్స్ వచ్చేసి ఒక కంప్లీట్ ఆల్రౌండర్ బడ్స్ అని చెప్పొచ్చు. ఈ బడ్స్ యొక్క కాస్ట్ అండ్ దీంట్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్ అండ్ దీంట్లో ఉన్న సౌండ్ క్వాలిటీకి ఈ బడ్స్ అనేవి కంప్లీట్ గా జస్టిఫై చేస్తుంది. సో 2300 లో వన్ ప్లస్ నుంచి ఈ బడ్స్ ని మనం ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.